బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో రైస్ పుల్లింగ్ మోసం, నలుగురు నిందితులు అరెస్ట్, ఇద్దరు ఫరారీ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ నందు సిఐ పరశురాముడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైస్ పుల్లింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను గుట్టు రట్టు చేసి ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా బర్గూరు తాలూకాకు చెందిన బి శేఖర్ అనే వ్యక్తిని 6 వ్యక్తులు కలిశారు. తమ వద్ద అద్భుత శక్తులు గల రైస్ పుల్లింగ్ పాత్ర ఉందని బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో నమ్మించి అతని వద్ద నుండి ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నారు. అనంతరం వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితుడు ఈ నెల 12వ తేదీన పంజాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు సేకరించి పెద్ద పంజాని మండలం కోగిలేరు క్రాస్ వద్ద కృష్ణప్ప అలియాస్ గణపతి, విజయ్ కుమార్, మునీష్, షేక్ ఇలియాజ్ అనే 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో 2 నిందితులు శంకర్ మరియు నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రజలకు ముఖ్య విన్నపం ఏమంటే రైస్ పుల్లింగ్, మ్యాజిక్ కాయిన్స్, పాత నాణేలకు పవర్ ఉంది వంటి మాటలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి ఆశ చూపి మోసం చేయాలని చూస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు కానీ లేదా డయల్ 112కి కానీ సమాచారం అందించాలని కోరారు. పట్టుకొచ్చి పట్టుకోవాలి. తెలియదు నాకు. బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్. పంజాని పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 40/2026లో ఫోటో చీటింగ్ సంబంధించి శేఖర్ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా బర్గూరు ఇతని నివాస స్థలము. ఇతనికి ఈ పంజాబ్ లిమిట్స్లోని ఈ రాయలపేట పక్కన ఒక ఆంజనేయ స్వామి గుడికి దగ్గరికి రమ్మని ఈ పేరు పరోక్షం చెప్పాలంటే రైస్ పుల్లింగ్ అంటారు. ఒక చిన్న చెంబు ఉంది. ఆ చెంబులో మీరు వచ్చినట్లయితే దాంట్లో కొన్ని మహిమలు చూపిస్తాము. మీరు ఆ చెంబు మీకు దక్కితే మీరు కోటీశ్వరులు అవుతారనో, మరో విధంగా డబ్బులు సంపాదించను, వేరే విధంగా అట్లా ఆశలు చూపించేసి ఇక్కడికి రప్పించినారు. వారి పేర్లు వచ్చేసి వీకోటకు చెందిన కృష్ణప్ప ఒకరు, కోలార్కు చెందిన మునీష్ ఒకరు, అదేవిధంగా వీకోటకి ఇలియాస్, మన లోకల్గా ఈ రాజునూరుకు చెందిన విజయ్ కుమార్, మరియు ఈ రాయలపేట పక్కనే గౌనివారిపల్లికి చెందిన నాగరాజు, శంకర్. వీళ్ళు ఏమంటే ఆయనకు రైస్ పుల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఈ చిన్న చెంబు చూపించేసి ఇది చాలా విలువైనది, మీరు దీన్ని కొనుక్కున్నట్లయితే మీ అదృష్టం వరిస్తుంది, మహిమలు వస్తాయి, డబ్బు సంపాదించవచ్చు, మరో విధంగా పేరు ప్రఖ్యాతులు పొందొచ్చు అని చెప్పేసి ఒక చిన్న బౌల్ చూపించేసి మోసగించాలనే ఉద్దేశంతో 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు ఈవినింగ్ 8 గంటలకి వాళ్ళని ఈ రాయలపేట పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర పిలిపించడం జరిగింది. అతనితోన ₹1,00,000 కూడా అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ డబ్బులు ఒక 4 లక్షలు ఇవ్వాలని అతనికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి దాన్ని ఆ చేతిలోకి తీసుకొని దాన్ని చెక్ చేయగా నార్మల్గా కనిపించిందని, ఆ కనిపించిన తర్వాత ఇది ఏం మహిమలు ఉన్నట్లు కనిపించలేదు కదా అని చెప్పేసి దాన్ని ప్రశ్నించడం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం, ఈ విధంగా ₹1,00,000 చీటింగ్ చేసేసి వెళ్ళిపోయినారు. అది 12వ తారీఖు వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసినాము. పంజాబ్ ఎస్ఐ మారప్ప గారి ఆధ్వర్యంలో ఒక 4 పీసీని స్పెషల్గా ఏర్పాటు చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4 మాత్రమే దొరికారు. కృష్ణప్ప వీకోటకు చెందిన వ్యక్తి, మునీష్ కోలార్కు చెందిన వ్యక్తి,
ఇలియాస్ బీకోట, అదేవిధంగా విజయ్ కుమార్ వచ్చేసి ఈ రాయలపేట పక్కన విలేజ్ రాజులు. ఈ విధంగా వీళ్ళ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇద్దరు శంకర్ మరియు నాగరాజును ఈ త్వరలో స్పెషల్ టీం వేసేసి పడతాము. ఈ విధంగా సమాజంలో ఏమీ తెలియకుండా డబ్బులు మోసపోకున్నట్లు ప్రజలు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎలాంటి చిన్న గిన్నెల మహిమలు వస్తాయని, అదృష్టవంతులు అవుతారని, బంగారం వస్తుందని, డబ్బులు వస్తుందని ఈ విధంగా మోసపోకూడదని చెప్పేసి మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఎవరైనా అలాగా చేయడానికి ప్రయత్నించినా ఇలాగ జైలు పాలు అయిపోతారు. ఒకవేళ మేము అతి ఆశ పోయి సంపాదించాలంటే ఈ విధంగా తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా మోసపోతారు. ఇలాంటివి ఏమైనా విషయాలైనా వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే పంజాబ్ ఎస్ఐ గారి నంబర్ అయితేనేమి, అదేవిధంగా పొలంపేట రూరల్ సర్కిల్ సంబంధించిన నా నంబర్ అయితేనేమి, లేదు ఈ నంబర్ 2 నంబర్లకు తెలియని వ్యక్తులు ఎక్కడైనా నియమనమైన చిత్తూరు జిల్లాలో డైల్ 112కు కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మేము 5 to 10 minutesలో రెస్పాండ్ అయ్యి ఇలాంటి మోసాలకు చెక్ పెడతామని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేస్తాము. ముఖ్యంగా మా ఎస్పీ గారు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు విశాల్ రెడ్డి సారు ఇలాంటి విషయాల్లోన అప్రమత్తంగా ఉండి ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని చెప్పేసి సూచన కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏమీ జరగనట్లు ముందస్తుగానే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి మీరు కూడా పత్రికా సముఖంగా పంజాబ్ మండలం సంబంధించి ఎస్ఐ గారి నంబర్ 9440900743 కానీ, అదేవిధంగా పొలంనేరు రూరల్ సిఐ 9491074521 నంబర్ కానీ, జిల్లా వ్యాప్తంగా డైల్ 112 ఈ విధంగా నంబర్లకు ఫోన్ చేసినట్లయితే మేము తప్పకుండా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. సార్ వీళ్ళ వల్ల లాస్ అయిన ఎవరు ఉన్నారు సార్ బాధ్యతలు? ఈ క్రైమ్ నెంబర్ 40లో శేఖర్ అనే వ్యక్తి బరుగురు, ఇతని మొత్తము ఆ మహిమగల గిన్నె ఇచ్చేస్తే 4 లక్షల రూపాయలు విలువ చేస్తుందని చెప్పేసి ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నారు. ₹1,00,000 మోసపోయినాడు. అతనే ఫిర్యాదు. ఇందులో మునీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మదనపల్లి తాలూకాలో ఒక కేసు క్రైమ్ నెంబర్లో ఉన్నాడు. అదేవిధంగా విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎన్పీ కుంట అనంతపురం జిల్లాలో ఎన్పీ కుంటలో కూడా ఇలాంటి కేసులోనే ఉన్నారు.